మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీనే ఇంకా ఎక్కడా కోలుకోలేదు. అధికారం కోల్పోయి ఇప్పటికీ 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా కాంగ్రెస్ ను పునరుత్తేజం కలిగించడంలో రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ స్టోరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు కాంగ్రెస్ కోలుకోలేకపోవడంలో లోపం ఎక్కడుందో కూడా ఇప్పటికీ రాజకీయ మేధావులకు కూడా అంతుబట్టడం లేదు. సాధారణంగా 10 సంవత్సరాల ప్రతిపక్ష వాసం తర్వాత కాంగ్రెస్ వంటి పార్టీ ఆటోమేటిక్ గానే పునరుత్తేజితం కావాల్సిందే. అయితే రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ కు ఇప్పటి వరకు అంత దృశ్యం కనిపించడం లేదు. సమీప భవిష్యత్తులో అయినా కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో కోలుకుంటుందో చెప్పడం ఎవరి తరం కావడం లేదు. పార్టీలో రెండో నాయకత్వాన్ని ఎదగనీయకపోవడంలో రాహుల్ తల్లిని ఏమాత్రం తీసుకోవడం లేదు. స్వతంత్ర భావాలున్న నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం సెట్ కాదని, రాహుల్ నాయకత్వం కూడా దీనికి ఏమాత్రం అతీతం కాదని స్పష్టంగా అర్థమవుతుంది. ఆఖరికి కేరళలో శశిధరూర్ ను కూడా దాదాపు దూరం చేసుకునేంత వరకు నిద్రపోయేలా లేదు. ఎంతసేపు తమ అడుగులకు మడుగులొత్తే ఖర్గే లాంటి వాళ్లకు పగ్గాలు అప్పగిస్తూ పార్టీని బలపడనీయకుండా రాహుల్ చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సోనియాను ఏమనేందుకు కూడా లేదు. అంతా రాహుల్ నాయకత్వమే నడుస్తున్నట్టుగా ఉంది. కాంగ్రెస్ ఇప్పటికీ దేశం మొత్తం మీద తీసుకుంటే కాంగ్రెస్ కు తక్కువలో తక్కువ 27% ఓటు బ్యాంకు ఉంది. అయినా ఒక్కటంటే ఒక్క ఉద్యమాన్ని రాహుల్ నడిపించలేకపోయాడు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ ఒక్క ప్రజా ప్రయోజనకరమైన ఉద్యమాన్ని సాగించిన దాఖలాలు లేవు. ఏదో లోకల్ సమీకరణాలు కలిసి వస్తే, లోకల్ రాజకీయ నేతలు కష్టపడితే, ఎక్కడైనా 1-2 చోట్ల అధికారం దక్కితే అది కూడా రాహుల్ ఖాతాలో వేసేందుకు నేతలు పోటీ పడుతూ ఉంటారు. మరి ఇండియా కూటమిలోని మిత్రులతో అయినా రాహుల్ సర్దుకోగలుగుతున్నాడా అంటే అదీ లేదు. ఆ టీఎంసీ, కమ్యూనిస్టులు ఇలా ఈ పార్టీలన్నిటితోనూ కొన్ని రాష్ట్రాల్లో పోటీ, మరికొన్ని రాష్ట్రాల్లో స్నేహం, ఇలా ఈ కూటమి ఎవరితో పోరాడుతుందో కూడా అంతుబట్టని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో అక్రమాల అంశాన్ని కదిపారు. మంచిదే, అక్రమాలు ఉంటే వాటిని బయట పెట్టడం, వాటిని ప్రజల దృష్టికి, వ్యవస్థల దృష్టికి తీసుకురావడం ఇప్పుడు రాహుల్ చేయాల్సిన పని. మరి ఈ ఉద్యమాన్ని అయినా రాహుల్ గాంధీ ఒక కడదాకా తీసుకెళ్లి బీజేపీని కట్టడి చేసే యత్నం చేయడం, నిజంగా ఎన్నికల అక్రమాలు జరుగుతూ ఉంటే, ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతూ ఉంటే శాస్త్రీయంగా వాటిని నిరూపించి కోర్టుల సాయంతో అయినా పోరాడాల్సిన బాధ్యత రాహుల్ మీద ఉంది. అయితే ఎక్కడైతే తమ పార్టీకి నష్టం జరుగుతుందో అక్కడే అక్రమాలు అన్నట్టుగా రాహుల్ మాట్లాడితే మాత్రం వ్యవహారం మళ్ళీ మొదటికే వస్తుంది. జగన్ ప్రస్తావించినట్టుగా రాహుల్ గాంధీ ఏపీ విషయంలో ఇప్పటి వరకు ఎక్కడా నోరు విప్పలేదు. ఏపీలో పోలింగ్ రోజు ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఆ తర్వాత ప్రకటించిన పోలింగ్ శాతానికి వ్యత్యాసం చాలా ఉంది. మరి రాహుల్ కు ఎన్నిక అక్రమాల మీద పోరాడాలనే నిబద్ధత ఉంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందే జరిగిన ఏపీ విషయాన్ని కూడా ప్రస్తావించాల్సిందే. ఏపీలో అలా జరగడం, ఆపై మహారాష్ట్రలో అదే జరిగింది అంటూ తమ పార్టీ ఉనికి ఏమాత్రం లేని ఏపీ విషయాన్ని కూడా రాహుల్ ప్రస్తావించి ఉంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ పోరాటానికి తోడయ్యే అవకాశాలు ఉండేవి. అయితే చంద్రబాబును రాజకీయ ప్రత్యర్థిగా చూడటం లేదు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళను ఎంతసేపు ప్రత్యర్థి జగనే, జగన్ను దెబ్బ కొడితే ఏపీలో కాంగ్రెస్ బలపడుతుంది అనే లెక్కలోనే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇదే లెక్కతో జగన్ పై లెక్కలేనన్ని కేసులు పెట్టించి 16 నెలల పాటు జైల్లో పెట్టించింది కాంగ్రెస్ హైకమాండ్. మధ్యలో చంద్రబాబుతో కలిసి ఒక ఎన్నికల్లో కూడా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చిత్తయింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబుతో చేతులు కలపకపోయి ఉంటే కాంగ్రెస్ కు అప్పుడే తెలంగాణలో అధికారం అందేది. అయితే చంద్రబాబు అనే ఉచ్చులో చిక్కుకొని కాంగ్రెస్ అప్పుడు చిత్తయింది. అయితే చంద్రబాబు అనే రాజకీయ నేత అల్లాటప్ప కాదు కదా, రాత్రికి రాత్రి కాంగ్రెస్ తో జత కలవగల దిట్ట ఇప్పుడు కూడా. దీంతో కాంగ్రెస్ కు ఇలాంటి ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి. నితీష్ కుమార్ చంద్రబాబులను ఎలాగైనా తమ వైపు తిప్పుకోగలమనో లేదా వారు ఫిరాయిస్తారనే లెక్కలు కాంగ్రెస్ వద్ద లేవంటే ఆశ్చర్యపోవాలి, కానీ ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అందుకే రాహుల్ ఏపీ పోలింగ్ శాతం గురించి ఇప్పటి వరకు కిక్కురుమనలేదు. అలా మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుందని, రేపు తమ వైపు రాడేమో అనే లెక్కల్లో కాంగ్రెస్ రాజుగారు ఉన్నారు. అలా చంద్రబాబు మీద భ్రమల వ్యూహాలతో రాహుల్ ఏపీ రాజకీయం గురించి మాట్లాడకపోవడమే కాదు, ఇక్కడ ఏపీ పిసిసి అధ్యక్షురాలు గారు ఏం మాట్లాడుతుంటారో, పార్టీని ఏ మేరకు ఉద్ధరిస్తూ ఉంటారో కూడా పట్టించుకునే తీరిక ఆయనకు ఉండదు. అంతెందుకు, రాహుల్ గాంధీ ఓట్ల అక్రమాల గురించి మాట్లాడితే ఏపీ పిసిసి అధ్యక్షురాలు గారు ఇప్పటి వరకు ఆ అంశం మీద మాట్లాడలేదు. రాహుల్ మాట్లాడాడు కాబట్టి ఏదో మాట వరుసకైనా ఏపీ పిసిసి అధ్యక్షురాలు మాట్లాడాల్సింది, కానీ ఆమె కిక్కురుమనలేదు. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్ర శాఖ అయినట్టుగా జగన్ మాట్లాడాలి, రాహుల్ కు జగన్ జై కొట్టాలి అని ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి?
ఏపీ ఎన్నికల అక్రమాల గురించి మాట్లాడి రాహుల్ ఆ తర్వాత వరుసగా మహారాష్ట్ర, బీహార్ల ప్రస్తావన తెచ్చి ఉంటే అప్పుడు రాహుల్ జాతీయ నాయకుడు అయ్యేవాడు. చంద్రబాబుకు నొప్పి కలగకూడదని అంత తీవ్రమైన విషయంలో కూడా నోరు మెదపలేనప్పుడు రాహుల్ కు జగన్ జై కొట్టాలని ఎలా ఆశించే దశలు?